కర్నూలు జిల్లా మిడ్తూరు మండల పరిధిలోని జలకనూరు వద్ద ఉన్న మద్దిగొండం చెరువుకు ఇటీవల గండిపడి నీరంతా వృధాగా పోతుంది. చెరువు గట్టుపై ఉన్న కంపు చెట్లు తొలగించడంతో చెరువుకు గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. తూము వద్ద బండరాళ్లు కుంగిపోవడం వల్ల చెరువు తెగిపోయిందని చెప్పారు. సంబంధిత మైనర్ ఇరిగేషన్ అధికారులు ముందస్తుగా చెరువు గట్టు పరిశీలించి తగిన చర్యలు తీసుకుని ఉంటే చెరువుకు గండి పడేది కాదని రైతులు విమర్శిస్తున్నారు. అయితే ఇరిగేషన్ అధికారులు మాత్రం కంపు చెట్లు తొలగించినందువల్లే చెరువు తెగిపోయిందని చెప్పడం అవగాహన రాహిత్యమని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఎలుకలు పెట్టిన బొర్రల కారణంగా వరదలు వచ్చి చెరువుకు గండి పడిందని అధికారులు వివరిస్తున్నారు. ఇక ఈ అంశంపై స్థానిక రైతులతో మా ప్రతినిధి బసవరాజ్ మరిన్ని వివరాలు అందిస్తారు. చిత్తూరు మండలం జలకనూరు వద్ద ఏదైతే మద్దిగొండం చెరువు అయితే తెగిపోయింది. దీని కింద సుమారుగా 3000 ఎకరాలు రైతులు పంటలు సాగు చేసుకుంటున్న పరిస్థితి. అంటే భారీ గండిపడి సుమారు నిల్వ ఉన్న నీరంతా కొట్టుకుపోతున్న పరిస్థితి. అయితే ఈ చెరువు తెగిన ఘటనపై అంటే అధికారులు రైతులు వేరు రకాలుగా మనకు చెప్తున్న పరిస్థితి. అయితే అధికారులు అయితే ఏదైతే మనం విజువల్స్లో గమనించినట్లయితే ఈ చెరువు మనం కనుచూపు మేర అంతా నీరు లేకుండా బొత్తిపోయిన పరిస్థితి. ఒక రోజులోనే భారీగా ఏదైతే కుందువాగు నుంచి నీరు రావడం వల్ల ఇదంతా నిండుకోబోయిందని రైతులు చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే గత 15 రోజుల క్రితం అంటే ఈ గట్టుకు చెరువు కట్టుకున్న ఈ మొక్కలన్నీ కూడా ప్రొక్లైన్ ద్వారా ఇవన్నీ తీసేయడం ద్వారా వీళ్ళంతా ఈ గట్టుకి లోపల పోయి ఉంటాయి కాబట్టి అది బలవంతంగా పెరగడం వల్ల ఈ గట్టంతా చీలికలు వచ్చి ఫోర్స్ తో వచ్చే నీరు గట్టుకి ప్రెజర్ కావడం వల్ల ఈ గండి పడిందని ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే మైనర్ ఇరిగేషన్ అధికారులు అంటే ఈ తప్పిదాన్ని వాళ్ళ మీద కాకుండా లేదా వాళ్ళు ఇక్కడ నుంచి ఎస్కేప్ కావడానికి దీన్ని వారు అంగీకరించట్లేదు. ఒక కాంట్రాక్టర్ నిర్వాహకం వల్ల ఇది చెరువు తెగినట్లు రైతులు అయితే పక్కగా చెప్తున్న పరిస్థితి. అయితే ఇరిగేషన్ అధికారులు అయితే ప్రతి ఏటా మెయింటెనెన్స్ కింద గట్టుపైన ఈ చెట్లు తీయడం మామూలని, అయితే అంత మాత్రాన పోదు, రైతులకి అవగాహన లేక అలా మాట్లాడుతున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఓవరాల్ గా ఇరిగేషన్ అధికారులు చెప్పేదాన్ని బట్టి ఏదైతే కుందు నది నుంచి అంటే 3 గంటల వ్యవధిలోనే భారీగా నీరు ఫోర్స్ గా వచ్చి రావడం వల్ల ఇక్కడ ఏదైతే తూము ఏర్పాటు చేశారో ఇక్కడ ఈ చెరువు అంతా కూడా డౌన్ ఉండడం వల్ల ఆ ఫోర్స్ కి ఇది రంధ్రం పడి లేదా గండిపడి నీళ్ళంతా తెగిపోయినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే రైతులు ఏదైతే మనం ఇక్కడ వర్ణించలేము. 3000 ఎకరాల్లో ఆయా రకాల పంటలు వేసుకున్నాము, మరి ఈ చెరువు తెగిపోయింది. ఇలా గండిపేడి ఇలా చెరువు అంతా కూడా ఆ చెరువులో నీరంతా కూడా వృధా అయిన పరిస్థితి. అదేవిధంగా గట్టుకున్న ఈ బండరాళ్ళు అవి కూడా కొట్టుకుపోయి అట దూరంగా పొలాల్లో పడిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో అధికారులు ఏదైతే మెయింటెనెన్స్ అంటుందో అధికారులు పర్యవేక్షణ లోపడే ఈ చెరువుకు గండిపడి ఈ విధంగా ఈ ప్రమాదము వాటిల్లి సుమారు 3000 మంది రైతులు పంటలు నష్టపోయి వాళ్ళు పెట్టుకున్న పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే కొందరు రైతులైతే ఇక్కడ పెద్ద ఆయన కొంతమంది రైతులు ఉన్నారు. అంటే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెరువు గట్టు మీద ఎందుకు గండి పడింది ఏంటి అని మనము వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ చెరువుకి గండి పడింది, అధికారులు అయితే ఫోర్స్ తో నీరు వచ్చింది పడింది అంటున్నారు, మీరేమంటారు? మేము ఏమనడం లేదు సార్. ఇక్కడ ఇప్పుడు 40 సంవత్సరాల నుండి కూడా ఈనాడు మాకు ప్రాబ్లం ఏం జరగలేదు. ఇక్కడ అవి రమ్మలు చెట్లు అనేటివి పెరగడంలో తేమకు ఇదయ్యి ఇలా జరిగిందని మాకు ఇదిగా ఉంది. అది అంటే చెట్లు ఒకవేళ పెరిగిపోయి ఉంటుంటే అట్లే ఉంటుంటే చెరువు గండిపడేది కాదా? పడవచ్చు, దానికి చెప్పలేం లేదు సార్. అది గండి పడవచ్చు పడకపోవచ్చు అని. కానీ తూము పక్కల రాళ్ళు అనేది కుంగిపోయినాయి, ఒక మోకాటి లోతు 6 గజం లోతు కుంగిపోయినాయి. కానీ ఆ ప్రభుత్వ వాళ్ళు ఆ కుంగిపోయినప్పుడు కానీ కొంచెం చర్యలు తీసుకొని దాన్ని తాలకమాతంగా బాగా గట్టిభద్రంగా చేసింటే పడేది కాదు. అది ఏమైతేలే అన్నట్టు వాళ్ళు నిర్లక్ష్యంగా చేసుకొని ఇది ఏం చేసుకుంటుంది అన్నట్టు వెళ్ళిపోయారు. అది తాత్కాలికంగా ఒకటే పరి ఉత్పాదనంగా రావడంలో అది గుంతలే కొనే దాంట్లో వచ్చి తొలక అనేది కొట్టింది. కొట్టున రాళ్ళు అనేది పడిపోయిన తర్వాత ఎమ్మడే మట్టి కదా ఎమ్మడే కోసి చెట్టు దానికి సంబంధం లేదులే, పీకిన దానికి అనేది కాదు. ఆడ తాత్కాలానికి వాళ్ళు సరిగా చూసుకునేరు. అయితే ఏదైతే ఇరిగేషన్ అధికారులు ఆ మెయింటెనెన్స్ సరిగలేకపోవడం కారణంగా ఇక్కడ ఏదైతే తూమ్ కడ లేదా అక్కడ నీకు వాటరు అంటే గేట్ దగ్గర బండరాళ్ళన్నీ కూడా కుచించుకుపోయాయి. వాటిని ముందే చూసుకున్నట్టు ఈ ప్రమాదం జరిగేది కాదు. అయితే చెట్లు కొంత ప్రభావం చూపిండొచ్చు. చెట్లు తీయడము, ఆ రాళ్ళు కుంగిపోవడము ఇవన్నీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించింటే ఈ గండి లేదా ఈ ప్రమాదం జరిగేది కాదు. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇలా రైతులకి సంబంధించిన అంశాల్లో వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంట్రాక్టర్ నుంచి ఏమొస్తుందా ఆ పనులే వాళ్ళు శ్రద్ధ ఎక్కువ చూపుతారు. రైతుల పక్షాన అంటే ఏదైతే ఆయకట్టు భూములకు
నీరు పారించే విషయంలో వాళ్ళు అశ్రద్ధ చూపిస్తున్నారని రైతులైతే ఆవేదన చెందుతున్న పరిస్థితి. మద్దిగుండం చెరువు పరిధిలో ఏదైతే సుంకేసులు కావచ్చు, చిద్రంపల్లి కావచ్చు, జలకనూరు కావచ్చు, ఇలా పరిసర ప్రాంతాల ప్రజలైతే ఈసారి పూర్తిగా నష్టపోయినట్లే. ఈ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సాయం అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజు, BRK న్యూస్, మద్దిగుండం చెరువు నుంచి.